టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, మరి గురుడు 19వ తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు 9 అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం, ఇక రవొక్కడే 17వ తేదీ నుంచి తులారాశిలో ఉండడం, ఇక 24వ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము, అలాగే కుజుడు 27వ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది. కాబట్టి ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మరు. అలాగే వితండవాదాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. బంధువుల ఇళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువులు మీ ఇళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల మీకు ధనము అనేటటువంటిది ఒక ఇదిగా కాకుండా ఒక నైతికంగా మీరు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారు నూతన గృహాలకి అద్దెలకు వెళ్ళడము, నూతన గృహాలకి, నూతన ఆఫీసులకు వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. స్థాన చలనము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనము అనుకున్న పని అనుకున్నట్లు జరిగేలాగా ప్రవర్తించమ్మా అని చెప్పి మనం వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం లేదా మంత్రానుష్ఠాన జపాన్ని మనం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.